విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఏంటి నన్ను అలా ఉన్నావు? ఏమైంది? ఏం లేదు వినోద్. ఏమీ లేకపోతే ఎందుకు అలా ఉంటావు నాన్న? దేని గురించి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? ఇంకేం ఆలోచిస్తాను వినోద్, అమ్మ గురించే. ఏది? మొన్న ఫ్యాక్టరీలో జరిగిన ఇన్సిడెంట్ గురించేనా? అదృష్టం బాగుండి ఆ టైంలో లో వోల్టేజ్ ఉండడం వల్ల అమ్మ బతికింది, కానీ లేకపోతే తలుచుకుంటేనే భయం వేస్తుంది. నిజమేనన్నా. ఇవాళ ఇదేంది, రేపు ఇంకేదైనా అవుతుంది. అమ్మ విషయంలో ఇలా జరగడం నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. పొరపాటున అమ్మకి ఏదైనా జరుగుంటే ఆ ఊహే భరించలేకపోతున్నాను. వినోద్, అమ్మ నాన్న పోయాక తనే అన్ని అయి నన్ను పెంచింది. నా కోసం ఎన్నో కష్టాలు పడింది, ఎన్నో అవమానాలు భరించింది. అన్నీ తెలిసి కూడా నేను అమ్మని చాలాసార్లు బాధ పెట్టాను. మౌనంగా బాధపడింది తప్ప నన్నేనాడు ఓ మాట కూడా అనలేదు. నేను చేసిన తప్పులన్నీ నిండు మనసుతో క్షమించింది. అమ్మ అభిమానం తలుచుకున్నప్పుడల్లా నా కోసమే బతుకుతుందేమోననిపిస్తుంది. నాన్నమ్మకి నాకు ఉన్న అనుబంధం అలాంటిది. అందుకే జరిగిన ఇన్సిడెంట్ నన్ను బాగా కలవరపరుస్తుంది, మనశ్శాంతి లేకుండా చేస్తోంది. నిజమేనన్నా. ప్రేమ అభిమానాలు ఎలాగుంటాయో నానమ్మ దగ్గరికి వచ్చాకే తెలుసుకున్నాను. దేవుడైనా మన గురించి ఆలోచిస్తాడో లేదో కానీ నానమ్మ మాత్రం ఎప్పుడూ మన గురించి ఆలోచిస్తుంది. అసలు నానమ్మ లేకపోతే మనం లేవేమో అనిపిస్తుంది. నువ్వు అన్నట్టు అది మర్డర్ అటెంప్టే అయితే మనం నానమ్మ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను అదే ఆలోచిస్తున్నాను వినోద్. రోజీ కనపడకపోవడానికి ఈ మర్డర్ అటెంప్ట్కి ఏమైనా సంబంధం ఉందా అనేది ముందు మనకి తెలియాలి. అసలు రోజీ ఇక్కడ ఉందో లేదో అన్న విషయం కన్ఫర్మ్ కావాలి. గిరి అంత గట్టిగా చెప్తున్నాడంటే గ్రానీ డెఫినెట్గా ఇక్కడే ఉండి ఉంటుందన్న. ఉందనే అనుకుందాం. ఉండి కూడా ఇలా ఎవరికీ కనిపించకుండా ఎందుకు తప్పించుకు తిరుగుతుందో మనకి తెలియాలి. రోజీ ఎన్నోసార్లు అమ్మతో గొడవపడి దెబ్బతీయడానికి ట్రై చేసింది, కానీ ఈసారి చలసాని గారిని పెళ్లి చేసుకుంటానని ఇచ్చిన షాక్కి తట్టుకోలేకపోతుంది. అమ్మ అంత ధైర్యంగా డెసిషన్ తీసుకునేసరికి రోజీకి పిచ్చెక్కినట్టు అయిపోయింది. అందుకని తెగించి ఎంతటి దుర్మార్గపు పనులైనా చేస్తుందని నా అనుమానం. అందుకని ముందు రోజీ ఎక్కడుందో తెలుసుకోవాలి. ఎంత తప్పించుకు తిరిగినా ఎన్నాళ్ళని ఒంటరిగా ఉంటుంది నాన్న. కనీసం తన క్లోజ్ ఫ్రెండ్స్తోనైనా టచ్లో ఉంటుంది కదా. వాళ్ళని అడిగితే గ్రానీ గురించి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో. గుడ్ ఐడియా. రోజీ ఫ్రెండ్ సర్కిల్ అంటే ఎవరెవరున్నారు? పరమేశ్వర అంటూ పాప పనులు చేసే ఆండాళ్ళు, విస్కీ సుందరి రంగాస్కి ఉన్నారు కదా. ఇంకే రేపోసారి ఇద్దరిళ్ళకి వెళ్ళి రోజీ విషయం ఏమైనా తెలుస్తుందేమో ట్రైల్ వేసి చూద్దాం. అలాగే వెళ్దాం నాన్న. నిజంగా నాకు తెలియదు వినోద్. అయినా రోజీ నాకంత క్లోజ్ ఫ్రెండేం కాదు. అదేంటి మేడం అలా అంటారు? రెగ్యులర్గా క్లబ్లో కలుస్తుంటారు. రోజీ రాకపోతే ఇంటికి కూడా వెళ్తుంటారు. కలిసినప్పుడు హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటారు. క్లోజ్ ఫ్రెండ్స్ కాదంటారేమిటి? దీపక్, ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ రోజుల్లో కొన్ని రిలేషన్స్ మెయింటైన్ చేయక తప్పదు. అందుకని రోజీతో ఫ్రెండ్లీగా ఉంటానే తప్ప ఆవిడ బిహేవియర్ నాకు అస్సలు నచ్చదు. రోజీకి సుపీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ. అందరికన్నా తనే గొప్పదాననే ఫీలింగ్. ఫ్రెండ్స్ను కూడా పనివాళ్లాగే బిహేవ్ చేస్తుంది. ఇంటికి వెళ్ళినా అవసరం లేకపోతే కప్పు కాఫీ కూడా ఇవ్వదు. అంత మర్యాద తెలియని మనిషి. అదీగాక ఆమెనెప్పుడూ పొగుడుతూ ఉండాలి. అది నాకు నచ్చదు.
అందుకని సాధ్యమైనంత వరకు ఆవిడకి దూరంగా ఉంటాను. ఓకే మేడం, మీరు ఫ్రెండ్స్ కదా, ఆవిడ ఎక్కడుందో తెలుస్తుందేమోనని వచ్చాం. మరి మేము వెళ్తాం. ఆ, నాదొక చిన్న డౌట్. చెప్పండి మేడం. రోజీకి మీకు క్షణం పడదు కదా, ఆవిడతో మీకు పనేమిటా అని ఇలా అడిగానని మరోలా అనుకోవద్దు. మీకు ఆ అనుమానం రావడంలో తప్పేం లేదు మేడం. అసలు సంగతి ఏమిటంటే రోజీ ఎవరో కాదు, మా అమ్మకి చిన్ననాటి స్నేహితురాలు. వాళ్ళిద్దరూ బాగా కావలసిన వాళ్ళు. వాట్ ఈ సర్ప్రైజ్! రోజీ మీ అమ్మగారి ఫ్రెండా? నేను నమ్మలేకపోతున్నాను. మనుషుల్ని ప్రేమించడమే తెలిసిన మీ అమ్మగారికి రాక్షసులా పీక్కు తినడమే తెలిసిన రోజీకి నో కంపారిజన్. వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. కరెక్టే మేడం, కానీ వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అనే విషయం ఈ మధ్యనే మా నాన్నమ్మకి తెలిసింది. తెలిసాక ఎలాగైనా గ్రానీని కలిసి ఆ విషయం చెప్పాలని తొందరపడుతుంది. కానీ చెప్పే సమయానికి ఆవిడ ఎక్కడుందో తెలియడం లేదు. మీకేమైనా తెలిసేమోనని వచ్చాం. సారీ వినోద్, నిజంగా నాకు తెలియదు. ఎనీహో, రోజీ నాకు కలిసినా, రోజీ నుంచి ఫోన్ వచ్చినా ఈ విషయం నేను తప్పకుండా చెబుతాను. థ్యాంక్ యూ మేడం. ఆ, మొన్న ఫ్యాక్టరీ ఓపెనింగ్ వెళ్ళి షాక్ తగిలి మీ అమ్మగారు హాస్పిటల్లో ఉన్నారని తెలిసింది. ఇప్పుడు ఎలా ఉన్నారు? బాగానే ఉంది మేడం. మీ అమ్మగారు చాలా మంచి మనిషి. భగవంతుడు మంచి వాళ్ళకి ఎప్పుడూ అన్యాయం చేయడు. అందుకని అంత ప్రమాదం నుంచి బయటపడగలిగారు. అమ్మగారిని అడిగానని చెప్పు. అలాగే మేడం, వెళ్ళొస్తాం. మంచిది బాబు. కూర్చోండి పరమేశ్వరా. అమ్మగారు ఎలా ఉన్నారు? బానే ఉందండి. పాపం, సీతాదేవి లాంటి ఆవిడ మీద హత్యా ప్రయత్నం జరిగిందంటే ఎంత అన్యాయం పరమేశ్వరా. కలికాలం మహత్యం, మంచితనానికి విలువ లేదు. ఆవిడ చేసుకున్న పుణ్యం ఆవిడ్ని కాపాడింది గాని లేకపోతే ఎంత ఘోరం జరిగిపోయేది పరమేశ్వరా. నిజమే మేడం, మా అమ్మ మీద హత్యా ప్రయత్నం జరిగిందంటే మేం కూడా నమ్మలేకపోతున్నాం. నానమ్మ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. డైరెక్ట్గా పాయింట్లకు వచ్చేస్తే బెటర్ అనుకుంటాను. కరెక్ట్. ఆండాళ్ళు గారు, రోజీ ఎక్కడుందో మీకు తెలుసా? తెలీదు పరమేశ్వరా. ఆవిడ కోసం కాకిలా తిరుగుతున్నాను. ఇంటి దగ్గర లేరు. క్లబ్ కూడా రావడం మానేశారు. ఏమైపోయారో తెలుసుకుందామని నేనే మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నాను. మాకు తెలియకే మిమ్మల్ని అడగడానికి వచ్చాం. రోజీకి మీరు చాలా క్లోజ్ ఫ్రెండ్. అంచేత ఆవిడ ఎక్కడికి వెళ్ళిందో మీకు తెలిసే ఉంటుంది కదా. తెలిస్తే ఎందుకు చెప్పను పరమేశ్వరా. అయినా రోజీ గారి సంగతి మీకు తెలిసిందే కదా. బయటికి ఎంతో క్లోజ్ గా ఉన్నట్టు కనిపించినా అందరినీ అంత దూరంలోనే ఉంచుతారు. ఎవ్వరినీ దగ్గరికి రానివ్వరు. పై పై మాటలే గాని ఆవిడ మనసులో ఉన్నది మాత్రం ఎప్పుడూ ఎవరికీ చెప్పరు. ఆవిడ సింగపూర్ వెళ్లారని ఎవరో అనుకుంటూ ఉంటే విన్నాను. అంతకన్నా వివరాలు నాకు తెలియవు. అవును, రోజీ గారి గురించి అంతలా అడుగుతున్నారు. ఏమన్నా పనుందా పరమేశ్వరా? అవునా ఆండాళ్ళు గారు, రోజీ ఎవరో కాదు, మా అమ్మ చిన్ననాటి స్నేహితురాలు. చిన్నప్పుడు ఇద్దరూ కలిసిమెలిసి ఒకే ప్రాణంలో ఉండేవారట. పరిస్థితులు ఇద్దరిని విడదీసి చివరికి ఒకరికొకరిని దూరం చేశాయి. ఈ విషయాలన్నీ మా అమ్మకి ఈ మధ్యనే తెలిసాయి. బద్ధశత్రువులు లాంటి వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులా? ఎంత చక్కటి మాట చెప్పారు పరమేశ్వరా. వింటుంటే చెవుల్లో అమృతం పోసినట్టుంది. అందుకే ఆండాల్ గారు, వెంటనే ఈ విషయం మా గ్రానీకి తెలిసేలా చెయ్యాలి. లక్ష్మీదేవి తన స్నేహితురాలని తెలిస్తే చాలు, గ్రానీ ఎక్కడున్నా మా నాన్నమ్మను వెతుక్కుంటూ వస్తుంది. అంతేకాదు, ఇన్నాళ్ళుగా వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుమానాలు, అపార్థాలు పూర్తిగా పోతాయి. జరిగిన గొడవలన్నీ మర్చిపోయి ఇద్దరూ కలిసి మళ్ళీ ఎంతో అభిమానంగా, స్నేహంగా, హాయిగా, ఆనందంగా ఉంటారు. గ్రానీ తన స్నేహితురాలని తెలిసిన దగ్గర నుంచి నానమ్మ ఎంతో ఆనందంగా ఉంది. ఎంతో తొందరగా గ్రానీని కలుద్దామని ఆతృతతో ఉంది. అందుకే ఎక్కడుందో కనుక్కోవడానికి వచ్చాం. తెలిస్తే చెప్పండి ప్లీజ్. మీరడిగితే చెప్పకుండా ఉంటానా పరమేశ్వరా? నిజంగా ఆవిడెక్కడున్నది నాకు తెలీదు. ఎప్పుడో చిన్నప్పుడు విడిపోయిన స్నేహితురాలు ఈనాళ్లకు కనిపించిందంటే అంతకు మించిన ఆనందం ఏముంటుంది పరమేశ్వరా? ఇంత మంచి విషయం తెలుసుకోవడానికి రోజీ గారి సమయానికి ఊళ్ళో లేకపోవడం ఆవిడ దురదృష్టం. ఈ విషయం ఎలాగైనా ఆవిడకి తెలిస్తే బావుండు. మేము అదే అనుకుంటున్నాం. ఎలాగైనా మీరే ఈ విషయం రోజీకి సాధ్యమైనంత తొందరగా చెప్పాలి. ఆ రకంగా మాకెంతో సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్, ఏదోలా మీరే రోజీకి ఈ విషయం తెలియచేయాలి. ఎంత మాట పరమేశ్వరా, దీనికి మీరింతగా రిక్వెస్ట్ చేయాలా? రోజీ గారు ఎక్కడున్నారో తెలిస్తే ఈ క్షణంలో రెక్కలు కట్టుకుని వెళ్ళి ఈ విషయం చెప్పేదాన్ని. ఇద్దరు ప్రాణ స్నేహితురాలను కలిపిన ఆనందం నాకు మిగిలేది. కానీ నా దురదృష్టం, రోజీ గారు ఎక్కడున్నారో నాకు తెలీదు. తెలిసే అవకాశం కూడా లేదు. సరేలేండి, తెలియకపోతే మీరు మాత్రం ఏం చేస్తారు? ఒకవేళ మిమ్మల్ని కలిసినా, మీకు ఫోన్ చేసినా మర్చిపోకుండా ఈ విషయం చెప్పండి. ఇంత మంచి వార్త
చెప్పకుండా ఎలా ఉంటాను పరమేశ్వరా? ఈసారి ఆవిడ ఫోన్ చేస్తే ముందు వాళ్ళ స్నేహం సంగతి చెప్పి మిగతా విషయాలు మాట్లాడతాను. మీరు ఆ మాట అన్నారు, చాలు. థ్యాంక్ యూ మేడం. మరి మేము వెళ్ళొస్తాం. మంచిది పరమేశ్వరా. రోజీ గారి దగ్గర నుంచి ఫోన్ వస్తే ముందు ఈ విషయమే చెప్తాను. మీ అమ్మగారికి చెప్పండి. అలాగే, వస్తామండి. హలో, రోజీ గారా? నమస్కారం పరమేశ్వరా. ఏమిటో ఫోన్లో వినబడతారు గాని మనిషి కనబడరు. ఒక్కోసారి కళ్ళెదురుగుండానే ఉన్నట్టుంటారు గాని కనిపించకుండా మాయమైపోతారు. ఆ భగవంతుడి లీలలైనా అర్థమవుతాయేమో గాని మీ లీలలు అర్థం కావు పరమేశ్వరా. సంగతులేమున్నాయి పరమేశ్వరా? ఆ లక్ష్మీదేవికి మీరు కనబడకపోయేసరికి భయం పట్టుకున్నట్టుంది. అందుకని మిమ్మల్ని వెతికి పట్టుకోవడానికి 2 గూఢచారులు పంపించింది. ఇంకెవరు పరమేశ్వరా? మీ అల్లుడు దీపక్, మనవడు వినోద్. ఇద్దరు ఏదో పనున్నట్టొచ్చి మీరెక్కడున్నారో ఏమిటో తెలుసుకోవడానికి చాలా ట్రై చేశారు. నేను చెప్పలేదు. లక్ష్మీదేవి మీ శత్రువు అని తెలిసి కూడా ఎందుకు చెప్తాను పరమేశ్వరా? తెలీదని చక్కగా గోడ కట్టినట్టు అబద్ధం చెప్పేశాను. వాళ్ళిద్దరూ గుడ్డిగా నమ్మేసి గంగిరెద్దుల్లా తలూపి వెళ్ళిపోయారు. నాదే ఉంది పరమేశ్వర, అంతా మీ అభిమానం. మీరా మాట మళ్ళీ చెప్పాలా? ఎప్పటికప్పుడు తాజా వార్తలు మీకు అందిస్తూ ఉంటానుగా. ఈ బతుకిలా మీ సేవలో గడిచిపోతే చాలు. నమస్కారం, ఉంటాను పరమేశ్వర. లక్ష్మీదేవిని చిన్నప్పటి స్నేహితురాలని నీకు నేనెందుకు చెప్తాను పరమేశ్వర? మీరిద్దరూ తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటేనే మాకు కాలక్షేపం. You are under arrest. నాకేం తెలీదు, నేనేం చేయలేదు. ఐఎమ్ సారీ మేడం. మీరు లక్ష్మీదేవి గారిని హత్య చేయించడానికి ఓ ప్రొఫెషనల్ కిల్లర్ని అపాయింట్ చేశారని ఇన్వెస్టిగేషన్ లో తేలింది. అది చూడండి. నాకేం తెలీదు, నేనెవరిని అపాయింట్ చేయలేదు, నేనెవరిని హత్య చేయించలేదు. అవన్నీ రేపు కోర్టులో తేలుతాయి. లక్ష్మీదేవి గారిని హత్య చేయడానికి మీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆ కిల్లరే స్వయంగా ఒప్పుకున్నాడు. ఇక మీరేం చెప్పినా లాభం లేదు. ఈ కేసు నుంచి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు. కానిస్టేబుల్, నమస్కారం పరమేశ్వర. నమస్కారం, కూర్చోండి. అత్తయ్య గారు లేరా? ఉన్నారు, పిలుస్తానుండండి. నమస్కారం పరమేశ్వర. నమస్కారం అడ్డాళ్ళు, కూర్చో. చాలా రోజులకొచ్చావు. ఇంత జరిగిన తర్వాత కూడా రాకుండా ఎలా ఉంటాను పరమేశ్వర? ఏమైంది అడ్డాళ్ళు? ఇంకా ఏం కావాలి పరమేశ్వర? చీమకు కూడా అపకారం చేయరు. అజాత శత్రువు లాంటి మీ మీద హత్యా ప్రయత్నం జరిగిందంటే నమ్మలేకపోతున్నాను. ఇంతకన్నా ఘోరకలి ఏముంటుంది పరమేశ్వర? ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి మనశ్శాంతి లేకుండా పోయింది. ఎప్పటికప్పుడు వద్దాం అనుకోవడం, ఏదో అర్జెంట్ పని తగిలి ఆగిపోవడం. అయినా ధర్మదేవత లాంటి మిమ్మల్ని ఏ దుష్ట శక్తులు ఏమీ చేయలేవు పరమేశ్వర. మీరు ధైర్యంగా ఉండండి. అజాత శత్రువు ధర్మదేవత అని పొగిడేస్తున్నావు. కొంపతీసి అదే పని మీద వచ్చావా ఏంటి? అవి పొగడ్తా కావు పరమేశ్వర. నిజంగా మీరంతటి వారేనని ఎవరిని అడిగినా చెప్తారు. అన్నట్టు
నిన్న మీ దీపక్ వినోద్ రోజీ గురించి తెలుసుకోవడానికి మా ఇంటికి వచ్చారు. అలాగా? అవును పరమేశ్వరా, కానీ దురదృష్టం ఏమిటంటే వాళ్ళకి నేనేమీ చెప్పలేకపోయాను. మీ కుటుంబంలో అందరూ మంచివాళ్లే, బాగా కావలసిన వాళ్లే. మీ దగ్గర ఎందుకు దాస్తాను పరమేశ్వరా? రోజీ గారు ఎక్కడున్నారో నిజంగా నాకు తెలీదు. అందుకే పాపం మీ వాళ్ళొచ్చి అడిగినా ఏమీ చెప్పలేకపోయానని రాత్రంతా బాధపడుతూనే ఉన్నాను. నీకు తెలిస్తే నువ్వెందుకు చెప్పావు అంటాడు? నీకు తెలియపోతే నువ్వు మాత్రం ఏం చేస్తావు? మీరు కాబట్టే అర్థం చేసుకున్నారు పరమేశ్వరా. ఇప్పుడు నా మనసు కుదుటపడింది. అన్నట్టు మీరు రోజీ గారు చిన్ననాటి స్నేహితులట్టుగా మీ దీపక్ ఆ మాట చెప్పగానే ఆనందంతో పొంగిపోయాను. నిజమా అండాలు? అవును పరమేశ్వరా, లక్ష్మీదేవి గారు రోజీ గారు స్నేహితులంటే మాటలా? తెలివితేటలు, చొరవ, ధైర్యం, సాహసం అన్నింటిలోనూ ఇద్దరే. అందుకే బిజినెస్ లో అంత ఎత్తికెదిగారు. అలాంటి దిగ్గజాలు రెండూ కలిస్తే ఇంకేముంది పరమేశ్వరా, ప్రపంచాన్ని జయించేస్తారు. మీ ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటున్నట్టు, ప్రేమాభిమానాలు ఇచ్చిపుచ్చుకుంటున్నట్టు రాత్రంతా ఒకటే కలలు. కానీ దురదృష్టం, సమయానికి రోజీగారు లేరు. మీరు రోజీగారి స్నేహితురాలన్న విషయం ఆవిడకి ఎంత తొందరగా తెలుస్తుందా అని మీకన్నా ఎక్కువగా నేను ఆరాటపడుతున్నాను. మీ స్నేహం గురించి ముందుగా రోజీగారికి చెప్పే అవకాశం, అదృష్టం నాకు కల్పించమని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. ఆ భాగ్యం నాకు దక్కితే చాలు, ఇంకా ఈ జీవితానికి ఏమీ అక్కర్లేదు పరమేశ్వరా. నీ ఆరాటం చూస్తుంటే ముచ్చటేస్తుంది అండాలు. ఇంత మంచితనం, సంస్కారం ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంతా మీ అభిమానం పరమేశ్వరా. ఏది ఏమైనా రేపు దేవతలాంటి మీ ఇద్దరూ కలిశాక ఈ భక్తురాలు మాత్రం మర్చిపోకండి. అత్తయ్య, దేవుడి దయవల్ల పెద్ద ప్రమాదం తప్పినందుకు ఊరి చివర కొండ మీదున్న మల్లేశ్వరాలయానికి దర్శనానికి వెళ్దాం అనుకున్నాం కదా. ప్రోగ్రామ్ కన్ఫర్మ్డ్. అలాగేనమ్మా. మరి మీ ఆయనకి, సంజయ్కి, వినోద్కి చెప్పావా? వాళ్ళందరికీ ముందుగా చెప్పే ప్రోగ్రామ్ కన్ఫర్మ్ చేశాను అత్తయ్య. కాబట్టి వాళ్ళంతా కూడా రెడీ. మనం రేపు ఉదయమే కారులో బయలుదేరుతున్నాం. అలాగేనమ్మా.